ఈరోజు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ఏంటి అంటే కొత్త జన్మ. కొత్త జన్మ ఎక్కడ జరుగుతుంది అంటే ప్రకటన 10 ఆయన శిరస్సుగా వచ్చినప్పుడు. ఆయన శిరస్సుగా వచ్చినప్పుడు, ఎందుకంటే స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు. సంఘమనే శరీరమునకు శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. సో అందుకోసమే శిరస్సు అంటే భర్త. ఇప్పుడు క్రీస్తు యొక్క శరీరముగా ఉన్న సంఘమునకు ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనంలో బలిష్ఠుడైన వేరొక దూతగా క్రీస్తు పరలోకము నుండి శిరస్సుగా దిగొస్తున్నాడు. ఆయన ఈ శిరస్సే, ఈ తలరాయే మూలరాయి కూడా. అర్థమైందని చెప్పింది. మొదటి రాకడలో ప్రభు అయిన యేసు క్రీస్తు ఏకైక మనిషి కుమారుడిగా ఆయన వచ్చినప్పుడు ఆయన తలరాయిగా ఉన్నాడు, మూలరాయిగా ఉన్నాడు ఆయన. కానీ ఆ రాకడ ఎవరికైతే అర్థమైందో, ఎవరికైతే ఆయన బయలుపరుచుకున్నాడో వాళ్ళు మాత్రమే ఆ ప్రత్యక్షత, ఆ విశ్వాసాన్ని పొందుకొని, వింటున్నారా? ఆ ప్రత్యక్షత, విశ్వాసాన్ని. ఏంటా విశ్వాసం? మనిషి కుమారుడు ఎవరనే విశ్వాసం, మనిషి కుమారుడు ఎవడు అనే విశ్వాసం, రాకడలో వచ్చిన మనిషి కుమారుడు ఎవరనే విశ్వాసం, మొదటి రాకడలో వచ్చిన మనిషి కుమారుడు ఎవరనే విశ్వాసం, ఇప్పుడు కూడా రెండవ రాకడలో వచ్చిన మనిషి కుమారుడు ఎవరనే విశ్వాసం. ఆ విశ్వాసమే పునాది. అమనంటారా? రైట్. ఆ విశ్వాసమే పునాది. ఏంటిది? ఇది మూలరాయి. తలరాయే మూలరాయి. ఈ మూలరాయి ఎవరు? యేసుక్రీస్తు మనిషి కుమారుడు. రాకడ జరిగింది. ఈ మూలరాయి మనిషి కుమారుడు ఎవరు అనే ప్రత్యక్షత, ఎవరు అనే బయలుపాటు, ఎవరు అనే విశ్వాసం. ఎలాగైతే ఆ రోజు పేతురుకి వ్యక్తిగతంగా ఇవ్వబడిందో, నా తండ్రి ఆత్మ దీన్ని నీకు బయలుపరిచాడు, కానీ అదిగో మనుషులు రక్తమాంసములు దీన్ని నీకు బయలుపరచలేదు. హల్లెలూయా. సారీ, అర్థమైందని చెప్పింది. రక్తమాంసము దీనికి బయలుపరచలేదు, నా తండ్రి ఆత్మ నీకు దీన్ని బయలుపరిచాడు. ఇంతకు ఎవరికి తండ్రి ఆత్మ బయలుపరుస్తాడు? ఏకైక మనిషి కుమారుడు ఎవరు అనేది రాకడ జరిగినప్పుడు చెప్పానుగా పొద్దున. ఎవరైతే జగతు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే దేవుని మనస్సులోని వెనక భాగములో, ఆ మనస్సు అనే గర్భములో ఏర్పరచబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ ఏర్పరచబడిన, ఆ ఎన్నుకోబడిన వాళ్ళకు మాత్రమే మూలరాయిని ఆయన బయలుపరుస్తాడు ఆయన. అందుకే ఆయన ఏమన్నాడంటే, ఈ బండ మీద, ఈ మూలరాయి మీద, ఈ పునాది మీద నా సంఘాన్ని కడతా నేను. ఎందుకంటే ఆ మూలరాయే విశ్వాసం, ఆ పునాదే విశ్వాసం. విశ్వాసం ఏం చేస్తుంది? కొత్త జన్మనిస్తుంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. విశ్వాసము కొత్త జన్మనిస్తుంది. అక్కడ మనిషి కుమారుడు ఎవరు అనే ప్రత్యక్షత కొత్త జన్మనిస్తుంది. అదే అపోస్తల బోధ. అపోస్తల 2:38 అపోస్తల బోధ. అపోస్తల 2:38లో మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు వలన బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మ అనే వరం పొందుదురు అన్నాడు ఆయన. అదేంటిది? అది పేతురు చెప్పిన ఆ అపోస్తల బోధ ఏంటిది? అది ఆ రోజు అపోస్తల కార్యం 2:38 వచనంలో పెంతెకోస్తు పండుగ రోజున ఆ పేతురు చెప్పిన బోధ ఏంటిది? అది యేసు చెప్పిన, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో యేసు చెప్పిన నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మై ఉన్నది. అది నీటి మూలముగా ఆత్మ మూలమైన జన్మయే అపోస్తల కార్యం 2:38 అయి ఉన్నది. ఇప్పుడు అపోస్తల 2:38 ఒక వ్యక్తికి జరగాలంటే, ఆ కొత్త జన్మ జరగాలంటే ఆ వ్యక్తికి మూలరాయిని కూర్చిన ప్రత్యక్షత రావాలి, మూలరాయిని కూర్చిన బయలుపాటు రావాలి. ఈ బండ పైన, ఈ బయలుపాటు పైన నా సంఘాన్ని కడతానన్నాడు ఆయన. మరి అది ఎలా కడతాడు ఆయన? జన్మ ద్వారా. అందుకే 1 కొరింథీయులు 12వ అధ్యాయము 13వ వచనంలో, 1 కొరింథీయులు 12వ అధ్యాయం 13వ వచనంలో మనమందరము ఒకే ఆత్మ ద్వారా, ఒకే ఆత్మ బాప్తిస్మం ద్వారా ఒక్క శరీరంలోనికి ప్రవేశిస్తున్నాము అంటున్నాడు ఆయన. ఒకే ఆత్మ బాప్తిస్మము ద్వారా ఒకే శరీరంలోనికి. ఆ శరీరం ఏంటిది? సంఘమనే క్రీస్తు శరీరం, మర్మయుక్తమైన శరీరం. సంఘమనే మర్మయుక్తమైన క్రీస్తు శరీరం.
ఆ శరీరంలోనికి నువ్వు ఎలా ప్రవేశిస్తున్నావంటే కొత్త జన్మ ద్వారా. అపోస్తలం 2:38 ద్వారా. ఆమేనంటారా? కానీ అపోస్తలం 2:38 జరగాలంటే, కొత్త జన్మ నీకు జరగాలంటే, నీకు మూలరాయిని కూర్చిన రాకడని కూర్చిన ఆ మొదటి రాకడ అప్పుడు అపోస్తల కాలంలో అయితే, ఇప్పుడు రెండవ రాకడని కూర్చిన ప్రత్యక్షత నీకు రావాల్సి ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఏలియా వచ్చింది తలరాయి దగ్గరనే. ఆయన ఎక్కడొచ్చిండు? విలియం మ్యారం బ్రెన్నమ్ ఎక్కడొచ్చిండు? తలరాయి వచ్చిన కాలంలో, తలరాయి వస్తున్న కాలంలో వచ్చాడు ఆయన. కానీ ఆయన కట్టాల్సిన దగ్గర నుండి కట్టాలి. ఆయన పునాది దగ్గర నుండి కట్టాలి. ఆయన అర్థమైందని అన్నది. హల్లెలూయా. అందుకే బైబిల్ ఏముంది? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? ప్రైజ్ ది లార్డ్. అర్థమైందని చెప్పింది. సో వచ్చిన ఏలియా తలరాయి దగ్గర వచ్చాడు. కానీ ఆయన కట్టాల్సింది ఎక్కడ నుండంటే పునాది నుండి కట్టాలి. ఎందుకు బ్రదర్ అంటే అపోస్తల బోధ పోయింది సంఘానికి. అపోస్తల యొక్క బోధ క్రీస్తు శకం 320 సంవత్సరమున నైస్యా సభ దగ్గర పెరగమ సంకాలంలో ఆ బోధ పోయింది. ఆ బోధ పోయింది. ఆ రాళ్ళు పడిపోయాయి. ఆ బలిపీఠపు రాళ్ళు పడిపోయాయి. తిష్బిడైన ఏలియా వచ్చినప్పుడు ఎలాగైతే యెహోవా బలిపీఠపు రాళ్ళు పడిపోయినప్పుడు మళ్ళీ బలిపీఠపు రాళ్ళు కట్టుకుంటూ మొదలు పెట్టాడు. ఈయన కూడా ఏలియా విలియం బ్రెన్నమ్ వచ్చింది. ఎందుకంటే మళ్ళా బలిపీఠపు రాళ్ళ నుండి కట్టుకుంటూ రావాలి ఆయన. అలా జరగాలంటే ఇప్పుడు వచ్చిన ఏలియా మొదటి రాకడ ముందు వచ్చిన ఏలియా కాదు ఈయన. రెండవ రాకడ ముందు వచ్చిన ఏలియా ఈయన. అందుకే ఈ ఏలియా రెండవ రాకడని ప్రకటించారు. కాబట్టి ఈ ఏలియా రంగంపై ఉండగానే ఇదిగో రెండవ రాకడగా క్రీస్తు వచ్చాడు. ఏ లేఖనాల ప్రకారంగా? ప్రకటన 10వ అధ్యాయం 1 నుండి 6 వచనాల ప్రకారంగా. అలానే లూకా సువార్త 17వ అధ్యాయము 26 నుండి 30 వచనాల ప్రకారముగా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 27, 28, 30 వచనాల ప్రకారముగా. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయము 16వ వచనం ప్రకారముగా. ఇవన్నీ లేఖనాలు, ఇవన్నీ నెరవేర్పు జరిగినాయి. ఏలియా వచ్చి పరిచయం చేశాడు ఈ రాకడను. మొదటి రాకడకు ముందు ఏలియా బాప్తిసమిచ్చి యోహాను వచ్చి ఎలా పరిచయం చేశాడో, ఇప్పుడు రెండవ రాకడ ముందు కూడా ఏలియా వచ్చి ఇదిగో రెండవ రాకడను పరిచయం చేశాడు ఆయన. ఇప్పుడు ఈ రెండవ రాకడలో ఆయన ఎలా వచ్చాడు? ఏకైక మనిషి కుమారుడిగా వచ్చాడు. అప్పుడు మొదటి రాకడలో ఏకైక మనిషి కుమారుడిగా వచ్చాడు. రెండవ రాకడలో కూడా ఏకైక మనిషి కుమారుడిగా. అక్కడ ఇజ్రాయెల్ కోసం వచ్చాడు, ఇక్కడ అన్ని జనుల కోసం వచ్చాడు. అర్థమైందని చెప్పింది. మొదటి రాకడలో ఆయన ఇజ్రాయెల్ కోసం వచ్చాడు. అది ఇజ్రాయెల్ కాలం ఒక ముగింపై ఉన్నది. రెండవ రాకడను అన్యజనుల కాలం ఒక ముగింపై ఉన్నది. ఆమేన్. లూకా సువార్త 17వ అధ్యాయం 26 నుండి 30 వచనాల ప్రకారముగా అన్యజనుల కాలం ఒక ముగింపులో ఆయన మనిషి కుమారుడిగా ప్రత్యక్షం అవుతానన్నాడు. ఆయన మనిషి కుమారుని రాకడ జరుగుతుందని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆ రాకడను పరిచయం చేయడానికే ఏలియా, రెండవ రాకడ ముందు పంపబడిన ఏలియా, మలాకి 4:5-6 వచనాల్లో రాయబడ్డ ఏలియా, పిల్లల హృదయాన్ని తల్లుల తట్టు తిప్పే ఏలియా, పిల్లల విశ్వాసాన్ని తల్లుల విశ్వాసం వైపు తిప్పే ఏలియా విలియం బ్రెన్నమ్ని పంపించాడు. ఇప్పుడు ఈ ఏలియా వర్తమానం ఏం చేస్తుందంటే, రెండవ రాకడలో వచ్చిన బలిష్ఠుడైన దూతగా 7 దూతలను తనకు శిరస్సుగా మేఘముగా ధరించుకొని, హల్లెలూయా, రెండవ రాకడలో వచ్చిన ఎవరి కోసం వస్తున్నాడు? ఇజ్రాయెల్ కోసం కాదు, అన్యజనుల కోసం. ఇది అన్యజనుల కోసం వచ్చే రాకడ. మొదటి రాకడ ఇజ్రాయెల్ కోసం, అందుకే ఇజ్రాయెల్లో జరిగింది. కానీ రెండవ రాకడ ఇజ్రాయెల్ కోసం కాదు, అది అన్యజనుల కోసం. ఆమేన్, ఆమేన్. అందుకే మనం ఏం చూస్తున్నామంటే ఏలియా పరిచయం చేస్తున్న ఈ రెండవ రాకడ ఇది అన్యజనుల కోసము. అన్యజనుల కాలం ఒక ముగింపులో, అన్యజనుల కాలం ఒక కాలము సంపూర్తి అవుతున్న సమయంలో ఇదిగో ఏలియా పరిచయం చేసిన క్రీస్తు వచ్చాడు. ఇక్కడ ఈ క్రీస్తు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, అక్కడ వచ్చినప్పుడు ఏం జరిగింది? వాళ్ళకు మూలరాయి, ఈ క్రీస్తే వాళ్ళకు మూలరాయి. అక్కడ మొదటి రాకడలో
మూలరాయి తలరాయి. వాళ్ళకి ఎప్పుడైతే ఆ మూలరాయి తలరాయి ప్రత్యక్షత వచ్చిందో అప్పుడే వాళ్ళు కొత్త జన్మ పొందుకున్నారు వాళ్ళు. అదే అపోస్తలుల 2:38. ఆమేనంటారా? ఇప్పుడు కూడా మూలరాయి తలరాయి ఎవరికైతే ఆ ప్రత్యక్షత వస్తున్నదో ఆ మూలరాయి తలరాయి వింటున్నారా? ఈ రెండవ రకాల్లో వచ్చింది వాళ్ళకు కొత్త జన్మ జరుగుతూ ఉంది. బ్రదర్, కొత్త జన్మలో ఏం జరుగుతుంది? కొత్త జన్మలో జరిగేది ఏంటిదంటే, నీ పాత భర్త చచ్చిపోయి నువ్వు తల్లి గర్భంలో నుండి వచ్చిన జన్మ ద్వారా లూసిఫర్ నీకు భర్త అయ్యాడు, పాపము నీకు భర్త అయ్యాడు, పాపమే నీకు భర్త. అందుకే నువ్వు పుట్టుడే పాపములో పుట్టావు. నువ్వు నేను అందరం పుట్టిందే పాపములో పుట్టాం. తల్లి గర్భంలో రూపించబడిందే పాపములో రూపించబడ్డాం, పాపములో పుట్టాం. ఇప్పుడు ఆ పాపములో పుట్టిన జీవితంతో మనం జీవిస్తుండగా ఈ రెండవ రాకడ సువార్త నీ దగ్గరకు వచ్చినప్పుడు, హల్లెలూయా, నీ మొదటి భర్త పాపం లూసిఫర్ చంపబడి, ఓయ్ దేవుడు చంపేసి, పాపమును చంపేసి, నీ భర్తను ఆ స్వభావాన్ని చంపేసి, పూర్వ స్వభావం పాప స్వభావం చంపేసి, ఇదిగో ఇప్పుడు కొత్త జన్మ ద్వారా యేసుక్రీస్తు నీకు భర్త అవుతా ఉన్నాడు. యేసుక్రీస్తుతో నీకు వివాహం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ నేను ఎంటర్ మెసేజ్ వాళ్ళ కోసం ఈ